హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A&M దేవాన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మిగిలిన ఇడ్లీ పిండితోని బోండా ఆర్ పునుగులు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనకి బోండాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఇడ్లీ పిండి బ్యాటర్ 1 కప్, అలాగే తగినన్ని వాటర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 కప్ మైదా పిండి, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, ఒక చిన్న సైజ్ ఆనియన్ వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా పిండి, ఇడ్లీ బ్యాటర్, అలాగే మిర్చి, ఆనియన్స్, జీలకర్ర, వంట సోడా, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇందులో మీరు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటిని బాగా కలపాలండి. సాల్ట్ అవన్నీ బాగా కలిసిపోవాలి పిండిలో. అందుకని ముందుగా వాటర్ యాడ్ చేయకముందే కలిపేసుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ అనేది మరీ థిక్నెస్ కాదండి, మరీ పల్చగా కాదండి, మీడియంగా రావాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రావాలి బ్యాటర్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రావాలి బ్యాటర్. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్కొక్క పునుగు అలా వేసుకుంటూ పోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచేసి వీటిని ఎల్లో గోల్డిష్ కలర్కి వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ స్పూన్తో తిప్పుతూనే ఉండాలండి, అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మరీ మాడినా కానీ బాగోదు, మరీ పచ్చిగా ఉన్నా తినలేమండి. ఆటోమేటిక్గా ఇది ఇడ్లీ పిండి బ్యాటర్ పులిసి ఉంటుంది కాబట్టి మనకి బోండా అని పొంగుతాయండి. మనం కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా అండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు మనం ఇంట్లోనే చేసుకుంటామండి. ఇవి మనకి బండి మీద అమ్మే పునుగులు లెక్క ఉన్నాయి కదండి, అబ్సల్యూట్లీ అలానే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, పైన క్రంచీ లోపల సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈ బోండాని పల్లి చట్నీతోని సర్వ్ చేస్తున్నానండి. ఈ పల్లి చట్నీ రెసిపీ మీకు కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.